ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 14 అధ్యాయము 5 నుంచి 12 వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ హేరోదు యొక్క పుట్టినరోజు జరిగే సందర్భాన్ని గురించి రాయబడింది. పుట్టినరోజు సందర్భంలో మరి హేరోదియా అనగా హేరోదు యొక్క భార్య కుమార్తె అక్కడ నాట్యమాడింది. వాళ్ళందరూ ఒక విందులో ఉన్నారు. ఆ నాట్యమాడిన దాన్ని బట్టి హేరోదు ఎంతగానో సంతోషించి తనను ఆనందింపజేసినందుకు నీకు ఏమి బహుమానం కావాలి అని ఆ కుమార్తెని అడిగినప్పుడు మరి ఆ కుమార్తె తల్లి దగ్గరికి వెళ్ళి అడిగింది, అమ్మా మరి రాజుగారు ఏం బహుమానం కావాలో అడుగుతున్నారు అని అన్నప్పుడు మరి హేరోదియా ఆమె రాజు యొక్క భార్య ఏం చెప్పిందంటే యోహాను యొక్క తలను నాకు తెమ్మని ఇమ్మని అడిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ కుమార్తె వెళ్ళి రాజుకు ఆ మాట చెప్పిందో హేరోదు బహుగా దుఃఖపడి అతను ప్రవక్త అని తెలిసి కూడా మరి తాను చేసిన వాగ్దానం నిమిత్తము యోహాను యొక్క తలను నరికించి పళ్ళెంలో పెట్టి మరి ఆ పాపకి వచ్చినప్పుడు ఆ పాప ఆ యొక్క తల్లికి అది ఇవ్వడం జరిగింది. ఇక్కడ యోహాను హతసాక్షిగా మరణించినాడు కదండి. పాపాత్ముడైన హేరోదు తాగిన మత్తులో మరి వాగ్దానం చేసి పాపాత్మురాలైన హేరోదియా అతని యొక్క భార్య యొక్క విన్నపం బట్టి మరి అతని కుమార్తె కూడా పాపాత్మురాలుగా ఉండి ఏమండి నీతిమంతుణ్ణి చంపినారు కదండి. మరి నీతిమంతుని రక్తము చిందింపబడ్డప్పుడు తీర్పు కూడా జరుగుతుంది. ఇలాంటి వారు నేటి దినాల్లో కూడా ఉన్నారు. నీతిని గురించి బోధిస్తూ సత్యాన్ని గురించి చెప్తున్న దైవ సేవకుల మీద దాడి చేస్తూ ఉన్నారు, వారికి హాని చేస్తూ ఉన్నారు, కొంతమంది చంపబడతా ఉన్నారు. లోకము పాపంతో నిండిపోయింది. అధిపతులు కావచ్చు, నాయకులు కావచ్చు, మరి సమాజం కావచ్చు పాపంతో నిండిపోయింది. మీరు చేసింది తప్పు హేరోదు, మరి నీ సహోదరుని భార్యను ఉంచుకోవడం తప్పు అని చెప్పినందుకు అతన్ని జైల్లో వేసినారు. అంత మాత్రమే కాదు, అతన్ని చంపేసినారు జైల్లో కదండి. ఇలాంటి ఘోరమైన దుష్టుడు హేరోదు. మరి ఇలాంటి వారికి నరకం తప్పదు, నిత్య అగ్ని ఉన్నది. మరి రెండవ మరణమైన ఆ నరకంలో ఇలాంటి వ్యక్తులు పడవే పడతారు. ఈ లోకంలోనూ పాపంలో జీవిస్తున్నావా, త్రాగుబోతువా, వ్యభిచారిగా, దొంగగా, ఇంకా వేరే వేరే పాపాలు చేస్తూ ఎంజాయ్ చేస్తా ఉన్నావా, నీతిమంతులకు నీవు హాని చేస్తా ఉన్నావా, శిక్ష తప్పదు, నరకం ఉన్నది. ఈ లోకంలో నువ్వు చేసిన క్రియలను బట్టి తీర్పు దినమందు దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి ముందుగానే నువ్వు జాగ్రత్త పడి మారు మనసు పొంది క్రీస్తుని నీవు హృదయంలో చేర్చుకొని సిలువ రక్తంలో నీ పాపాలు కడుక్కొని ఆయన మార్గంలో నడుచుకుంటూ